హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి మేము ఎక్కడికి వెళ్ళామనేది. అవునండి, మేమైతే సింహాచలంలో జరిగే చందనోత్సవంకి అయితే వెళ్ళాము. నిన్న మధ్యాహ్నం 1 గంటకు అయితే స్టార్ట్ అయ్యామండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేమైతే ఆనందపురం నుంచి పెందుర్తి రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్లో అయితే మేము సింహాచలం చేరుకున్నాము. ఇంకో వే మీ అందరికీ తెలిసిందే, హనుమంత వాకు నుంచి ఉంటుంది. మన కడివారం నుంచి అయితే పైకి వెళ్ళడానికి అయితే ప్రతి 5 మినిట్స్కి అనేవి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. పోలీస్ వారు అయితే ప్రతి ఒక్కరినైతే సేఫ్గా అయితే బస్సు అయితే ఎక్కిస్తున్నారు. మేము కూడా బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడు మన బస్సు కూడా అయితే కొండపైకి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉందండి. ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోతుంది చూడండి, మెయిన్ ద్వారం నుంచి అయితే. మీలో ఎంతమంది చందనోత్సవంకి వెళ్ళారో కమెంట్ చేయండి, దగ్గరలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మన బస్సు అయితే వెళ్ళిపోతుందండి కొండపైకి. ఆ నామాలు చూస్తుంటే, వాతావరణం చూస్తుంటే అయితే చాలా బాగుంది. కానీ ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి. ఇప్పుడు కొద్దిసేపటికైతే మనమైతే కొండ దిగుకైతే చేరుకుంటామండి. కొండ దిగుకైతే వచ్చేసామండి. ఒకసారి చూసేయండి మీరు కూడా. క్యూ లైన్స్ అయితే ఎంత ఉంటాయి అనేసి నాకైతే భయం వేసింది. ఒకసారి చూసారా క్యూ లైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో? చూస్తే తొందరగా దర్శనం అయిపోతుందేమో అనుకున్నాను. లైన్స్ అయితే తొందరగానే వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. అలా వెళ్తున్నారు ప్రజలందరూ. మాకు దర్శనం ఎన్ని గంటలకు అయిందో, ఎప్పుడైందో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు పార్ట్ 2.